హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ఓసిడి గురించి మాట్లాడదామండి. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇది కరోనా వచ్చిన తర్వాత చాలామందికి ఓసిడి అనేది ప్రాబ్లం ఎక్కువ మందికి పెరిగిపోయింది. ఇది మెంటల్ హెల్త్కి సంబంధించినది, అంటే సైకలాజికల్కి సంబంధించినది. కాబట్టి ఇది ఓసిడి అంటే ఓన్లీ మనం హ్యాండ్ వాష్ చేసుకోవడమే ఓసిడి అనుకుంటుంటారు. అంటే ఎప్పుడు చేతులు కడుక్కోవడమే ఓసిడి అనుకుంటుంటారు, నీట్గా ఉండడం ఓసిడి అనుకుంటుంటారు. ఇది ఒక్కటే కాదండి ఓసిడి అనేది. ఓసిడి అంటే ఇంకా అన్యూజువల్ థాట్స్, అంటే మనకు అనవసరమైన అన్వాంటెడ్ థాట్స్ ఏదైనా కావచ్చు. అది ఆ థాట్స్ మామూలుగా అయితే మనకు ఆలోచన ఏదైతే అవసరం లేదు ఆలోచన, అది మళ్ళీ మంచి ఆలోచన ఉండదు. ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు, ఆ నెగిటివ్ ఆలోచనలో వస్తుంటాయి కదా. ఆ నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో దానివల్ల టెన్షన్ అనేది పెరిగిపోతుంది. ఆ టెన్షన్ పెరిగిపోతే ఆ నెగిటివ్ ఆలోచనకి కప్పిపుచ్చడానికి ఒక యాక్షన్ అనేది వస్తుంది. ఆ యాక్షన్ వచ్చిన తర్వాత ఏదైతే యాక్షన్ చేస్తామో మనం, ఆ యాక్షన్ చేసిన తర్వాత టెంపరీ రిలీఫ్ వస్తుంది. అమ్మయ్య, దీనికి ఇది విరుగుడు చేసేసినాను, ఇంకా కొంతవరకు నాకు రిలీఫ్ ఉంది అని చెప్పి. ఆ యాక్షనే మామూలుగా అయితే అది నెగిటివ్ థాట్స్ వల్ల వచ్చింటుంది కదా. ఆ రిపీటెడ్గా ఏదైతే యాక్షన్ చేస్తుంటారు కదా, ఆ యాక్షన్ వల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బంది అవుతుంటుంది. ఇప్పుడు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఇబ్బంది అవుతుంది. సోషల్ బిహేవియర్ అంటే సోషలిజంలో చాలా ప్రాబ్లం వస్తుంటుంది. జనాలందరూ ఏదైనా పిచ్చోళ్ళేమో వీళ్ళు అనుకుంటుంటారు. కాబట్టి ఓసిడి మీద చాలా వరకు సినిమాలు కూడా వచ్చాయి. యాక్చువల్గా ఓన్లీ ఫియర్ ఆఫ్ కంటామినేషన్ అనేది మాత్రమే చూపిస్తున్నారు, కానీ ఇంకా చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి దీంట్లో మామూలుగా అయితే ఇది మనం మెడిసిన్స్తోనే తగ్గించుకోవచ్చా, లేదా ఏదైనా మనం బిహేవియర్ థెరపీ కానీ మైండ్ నుంచి మనం చేంజ్ అయితే మనం ఏమైనా ఈ ఓసిడిని ఆపొచ్చా అని చెప్పి చాలా వరకు డౌట్ ఉంటుంది. కానీ కొంచెం ఉండగానే ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందండి. ఎక్కువగా అయిపోయిన తర్వాత అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం కొంచెం ఉండగానే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మైండ్కి సంబంధించినది. ఇట్లాంటివి అన్ని ప్రాబ్లమ్స్ రాకుండా యాంగ్జైటీ, ఇది ఒక రకమైన యాంగ్జైటీ డిజార్డరే ఓసిడి కూడా. ఈ ప్రాబ్లం రాకుండా మన గట్ హెల్త్ అనేది బాగుండాలి. అంటే మన మంచి బ్యాక్టీరియా ఏదైతే పేగుల్లో ఉంటాయో అది బాగా గ్రోత్ ఉంటే మనకు సైకలాజికల్ ఫీలింగ్స్ అనేది చాలా వరకు, మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. మామూలుగా అయితే గట్ హెల్త్ బాగా పెట్టుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే టైంకి ఫుడ్ తినాలి, ఇంకా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, షుగర్ అనేది అవాయిడ్ చేయాలి, ఈ మామూలుగా అయితే మైదా పిండి అనేది అవాయిడ్ చేయాలి. కాబట్టి ఇవి నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోకుండా ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి మనం. ఇంకా ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకుంటే కూడా మనకు ఈ గట్ హెల్త్ అనేది బాగుంటుంది. కాబట్టి ఇలా మనం గట్ హెల్త్ బాగా పెట్టుకుంటే మన మెంటల్ కండిషన్ కూడా బాగుంటుంది. ఎక్కువగా మనం స్ట్రెస్ తీసుకుంటుంటే కూడా ఈ ఓసిడి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంటే అడల్ట్సన్ ఏజ్ అంటారు కదా, ప్యూబర్టీ ఏజ్ పిల్లలకి ఎక్కువగా ఈ ఓసిడి అప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్ట్రెస్ఫుల్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎక్కువ టెన్షన్ ఉంటే ఆ టెన్షన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక థాట్ అనేది మొదలు పెడతారు, ఇంకొక యాక్షన్ అనేది మొదలు పెడుతుంటారు. ఇది మామూలుగా అయితే దీంట్లో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఫియర్ ఆఫ్ కంటామినేషన్, అంటే ఏదైనా జబ్బు వస్తుందేమో, ఎక్కడన్నా టచ్ చేస్తే ఏదైనా జబ్బు వస్తుందేమో, అన్నిటి మీద బ్యాక్టీరియా వైరస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేస్తూనే ఉంటారు. ఇంకా ఇంట్లో అంతా ఎక్కడెక్కడ డస్ట్ ఉందో, ఎక్కడెక్కడ ఇది ఉందో అది అన్నీ కూడా కాంటామినేట్ అయిందేమో. కాబట్టి రిపీటెడ్గా ఇల్లు వాష్ చేయడం, రిపీటెడ్గా వస్తువులు వాష్ చేస్తూ ఉండడం అనేది ఉంటుంది. ఇంకా మైండ్లో ఎక్కువగా సెక్షువల్ థాట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా, అన్వాంటెడ్ థాట్స్ రాకుండా జాగ్రత్తగా ఉండాలని. ఇంకా కొంతమందికి డెత్ అంటే చనిపోతారేమో అని భయం ఉంటుంది. వేరే వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ జరుగుతుందేమో అనేది భయం ఉంటుంది. ఇంకా ఏదైనా జబ్బు వచ్చి చనిపోతారేమో అని, ఏదైనా చిన్న జబ్బు వస్తే కూడా
ఇప్పుడు జలుబు వచ్చిందనుకోండి, కరోనా వచ్చిందేమో అయిపోతారేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా పిల్లలకి చూసుకోవడం, ఇంకా ఎవరికైనా దగ్గర బంధువులకి వస్తే వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండడం, లేదా వాళ్ళకి ఆ థాట్స్ ఉంటుంది, ఇప్పుడు చనిపోతానేమో, ఈ జబ్బు వచ్చింది నాకు, నేను ఇప్పుడు చనిపోతాను, ఇంకా మందులు వేసుకోవడం కూడా వేస్టే, కాబట్టి అందరూ ఉండండి, ఇప్పుడు ఇంకా నేను చనిపోతాను అని చెప్పి అందరికీ పక్కనే పెట్టుకొని ఉంటారు. ఇంకా ఆ టెన్షన్ అనేది, ఆ థాట్ అనేది కప్పిపుచ్చడానికి ఎప్పుడు బెడ్లో జంప్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ ఒక సిమ్టమ్ అండి. ఇంకా ఒకటి ఏంటంటే పిన్ మ్యానియా, అంటే పినిసులు కుచ్చుకుంటాయేమో అని చెప్పి అన్నీ ఎక్కడెక్కడ పినిసులు ఉన్నాయో అన్నీ తెచ్చి పెట్టుకుంటుంటారు, కౌంట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ కౌంట్లో ఒక్కటి తక్కువ ఉన్నా కూడా కుచ్చుకొని సెప్టిక్ వస్తుందేమో, ఇంకా సెప్టిసిమియాతో నేను చనిపోతానేమో అని ఆ ఫీలింగ్తో కౌంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రిపీటెడ్గా ఇప్పుడు డోర్ లాక్ చూస్తూ ఉంటారు, కరెక్ట్గా వేసినారా లేదా అనేది. కరెక్ట్గా వేయలేకపోతే ఏమన్నా దొంగలు వస్తారేమో అని చెప్పి భయం ఉంటుంది. ఆ దొంగలు వచ్చి మళ్ళీ ఇంట్లో అంతా దోచుకుపోతారేమో అని చెప్పి భయం వేసి ఇంకా మాటికి లాక్స్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. స్టవ్ ఆఫ్ చేసినారో లేదో అని చెప్పి టెన్షన్ పడి ఆ స్టవ్ ఆఫ్ చేయకపోతే ఇల్లంతా బ్లాస్ట్ అయిపోతుంది ఏమో నెగిటివ్ ఆలోచన వస్తుంటుంది. కాబట్టి పోయి మాటికి స్టవ్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎలక్ట్రిక్ షాక్ కొడుతుందేమో అని చెప్పి ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. ఇది అబ్నార్మల్ బిహేవియర్. ఇంకా చాలామందికి అంటే అందం గురించి సరిగా లేమేమో అని చెప్పి అవర్స్ టుగెదర్ మిర్రర్ ముందరనే నిలబడడం, డ్రెస్సింగ్ చేస్తూ ఉండడం, ఎప్పుడు కూడా మేకప్ చేస్తూ ఉండడం, అంటే హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తూ ఉండడం, ఇంకా ఈవెన్ వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ కూడా వెళ్తుంటారు. అంటే అంత థాట్స్ అనేది ఉంటాయి, నెగిటివ్ థాట్స్ నుంచి ఇవి ఎంత యాక్షన్ వస్తుంటాయి. ఇంకా చాలామందికి ఒక చోటు ఒక వస్తువు అనేది కరెక్ట్గా లేకపోతే అన్ని పని మానేసి ఆ వస్తువుని కరెక్ట్ చేయడానికి వెళ్తుంటారు. ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా టిల్ట్ అయి ఉంది అనుకోండి, ఏదైనా ఫోటో కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు, అది బాగా కరెక్ట్గానే ఉండాలి. అది కరెక్ట్గా ఉంటేనే అప్పుడు వేరే పనికి వెళ్తారు వీళ్ళు. అన్ని పని వదిలేసి ముందు అది నీట్నెస్, అది కరెక్ట్గా పొజిషన్లో సిమెట్రీ, ఓసిడి అంటారు. కాబట్టి అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూస్తుంటారు. కాబట్టి ఏదైనా కానీ ఇప్పుడు డెకరేషన్ ఉందనుకోండి, డెకరేషన్ ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలంటే అందరికీ చాలా ఇన్కన్వీనియంట్ ఉంటుంది వీళ్ళది డెకరేషన్ అనేది అంత పర్ఫెక్ట్గా చేయడం అనేది. ఇంకా డ్రెస్సింగ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచింగ్ ఉందా లేదా అనేది చూసుకోవడం. డ్రెస్సింగ్ మ్యాచింగ్ లేకపోతే కూడా నెగిటివ్ థాట్స్కి వెళ్ళిపోవడం. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఏదైనా వర్క్ ఇచ్చినారనుకోండి, ఆ వర్క్లో కరెక్ట్గా వాళ్ళు ఎట్లా చెప్తుంటారో ఆ ఆర్డర్లోనే చేయాలి, వాళ్ళు ఆ టైంలోనే పర్ఫెక్ట్గా చేయాలి, లేదంటే కోపం వస్తుంది. కాబట్టి కోపంతో వాళ్ళు అవతల మనుషులకి ఏమైనా చెప్తారో వాళ్ళకి కొడతారు. కాబట్టి వీళ్ళు పర్ఫెక్షన్ అనేది కంపల్సరీ కోరుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా అన్నీ సరి చేసుకొని పెట్టుకోవడం, ఇంకా ఇల్లు అనేది నీట్గా పెట్టుకోవడం. నీట్నెస్ అనేది ఇప్పుడు చాలామందికి రిలీజియస్ మ్యానియా అనేది ఉంటుంది. అంటే ఎప్పుడు వీళ్ళకి థాట్స్ ఏదైనా తప్పు చేసినామో ఈ తప్పు కప్పిపుచ్చడానికి ఎప్పుడు హోలీ బుక్స్ అనేది చదువుతూ ఉంటారు, ఎప్పుడు ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. నాకు క్షమించు దేవుడా, నేను ఏదైనా తప్పు చేసినానేమో అని చెప్పి ఎప్పుడు బుక్ పట్టుకోవడం, ఇంకా చదువుతూ ఉండడం అనేది ఆ థాట్ కూడా ఓసిడి కిందికే వస్తుంది. కాబట్టి ఇంకా చాలామంది ఏం చేస్తుంటారంటే పిచ్చిదాని అయిపోతానేమో, పిచ్చోళ్ళు అయిపోతారేమో అని ఎంత టెన్షన్ ఉంటుందంటే వీళ్ళు అన్ని పనులు పక్కన పెట్టేసి ఈ పిచ్చోళ్ళు కాకూడదు అంటే ఏం చేస్తుంటారంటే పిన్నులు తీసుకొని అది బెండ్ చేస్తూ ఉంటారు, లేదా స్టిక్స్ తీసుకొని అది తుంచుతా కూర్చుంటారు. అంటే ఆ మైండ్లోంచి ఆ థాట్ పోవాలంటే ఈ వర్క్ చేస్తూ కూర్చుంటారు, వేరే వర్క్ ఏం చేయరు. కాబట్టి ఇది కూడా ఓసిటీ కిందికి వస్తుంది. ఓన్లీ హ్యాండ్ వాషింగే అనుకుంటుంటాం. కాబట్టి ఇవి ఆలోచనలు. ఇప్పుడు ఇంకా ఇంపల్సివ్ ఆలోచనలు అంటే ఇప్పుడు ఒక ట్రైన్లో వెళ్తున్నారనుకోండి, ట్రైన్ విండోలోంచి కానీ అక్కడ డోర్ దగ్గరికి వెళ్ళి జంప్ చేద్దామేమో ఆ థాట్ అనేది వస్తుంటుంది. ఇప్పుడు హైట్ ఉండే బిల్డింగ్ ఉందనుకోండి, అక్కడ నుంచి జంప్ చేస్తే బాగుంటుంది. అట్లా అన్ని థాట్స్ వస్తుంటాయి. కాబట్టి ఇది ఇంపల్సివ్ థాట్స్ అంటారు. అన్ని నెగిటివ్ థాట్సే.
రిపీటెడ్గా మైండ్లో థాట్స్ అనేది నెగిటివ్ థాట్స్ రావడం, ఇంకా దానికి కప్పిపుచ్చడానికి ఏదైనా యాక్షన్ చేయడం అనేది ఓసిడి అంది. కాబట్టి ఇన్ని రకాలుగా థాట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి చనిపోతారేమో అనేది, యాక్సిడెంట్ అవుతుందేమో అని చెప్పి ఆ థాట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇంట్లో పిల్లలకి జాగ్రత్తలు చెప్పడం, పిల్లలకి జాగ్రత్తగా చూసుకోవడం, హస్బెండ్కి జాగ్రత్తలు చెప్పడం, ఇష్టం ఉండేటి వాళ్ళకి ఏదైనా బాధ పెట్టడం అనేది కూడా ఓసిడి కిందికే వస్తుంది. ఇంకా కొంతమంది థింగ్స్, ఏదైనా వస్తువులు అవసరం లేదు అయినా కానీ ఆ వస్తువు అనేది ఎంత కాపులా కాస్తారంటే మళ్ళీ ఎవరైనా అది వస్తువు పడేస్తారేమో అని చెప్పి ఆ వస్తువు కోసం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటారు. ఏదైనా కావచ్చు ఆ వస్తువులు, అనవసరంగా షాపింగ్ చేయడం, ఆ వస్తువులు తీసుకొని ఇంట్లో కూర్చోవడం అనేది చేస్తుంటారు. కాబట్టి ఇన్ని రకాలుగా ఓసిడి ఉందండి ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ ఓసిడి ప్రాబ్లం ఉండేటి వాళ్ళు ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అంటే, వాళ్ళు ఫస్ట్గా వాళ్ళ మైండ్ నుంచి ఈ థాట్స్ అనేది తీయాలనేది వాళ్ళకి రావాలి. ఫస్ట్ ఈ మైండ్ నుంచి థాట్స్ రాకుండా ఉండాలంటే, ఇప్పుడు కాంటామినేటెడ్ ఓసిడి ఉందనుకోండి, సరే ఈ ప్రాబ్లం అనేది మనం హ్యాండ్ వాష్ చేస్తే తగ్గిపోతుంది. కానీ ఈ హ్యాండ్ వాష్ చేయకముందు అంటే ఇవన్నీ కూడా కాంటామినేటెడ్ ఉంది కాబట్టి మనం ఈ కాంటామినేషన్ని ఆపలేము. ఎంత హ్యాండ్ వాష్ చేసినా కూడా మనం ఆపలేము అనేది మైండ్లోంచి రావాలి. ఇంకా ఈ థాట్స్ ఎన్నిసార్లు మీకు వస్తున్నాయని చెప్పి ఇది రాసి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ థాట్స్ ఏం చేయాలంటే రాసి పెట్టుకుంటే మీకు ఎన్నిసార్లు ఈ థాట్స్ అనేది వస్తున్నాయి, ఒక టైమింగ్ అనేది పెట్టుకోవాలి. మీరు ఈ టైంలో ఈ థాట్స్ వస్తే దీనికి యాక్షన్ తీసుకుందాం, మిగతా టైం అంతా ఫ్రీగా ఉండొచ్చు. కాబట్టి ఇట్లా థాట్స్ని ఒక చోటు అనేది రాసి పెట్టుకోవడం, ఆ టైంలోనే దాని గురించి ఆలోచించడం అనేది ఇట్లా దానికి మీరు మైండ్గా సెట్ చేసుకోవాలి. ఇంకా కాగ్నిటివ్ థెరపీ అనేది ఉంటుందండి. కాగ్నిటివ్ థెరపీ అంటే వాళ్ళు మీకు ఏ ప్రాబ్లంతో అయితే ఈ థాట్స్ వస్తాయో ఆ థాట్స్ వచ్చేలాగా మీకు చేస్తారు, కానీ మీరు యాక్షన్ తీసుకోకుండా దానికి అవాయిడ్ ఎట్లా చేస్తారు అని చెప్పి ఆ అవాయిడ్ చేసేది మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ట్రైనింగ్ కూడా మీరు తీసుకోవచ్చు. కాగ్నిటివ్ థెరపీ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా లాక్ పెట్టినానా లేదా అని చెప్పి అది మీరు కంపల్సరీ ఒక కాన్సన్ట్రేషన్తో ఇది నేను చేసినాను, అక్కడనే ఒక 5 నిమిషాలు ఆగి నేను చేసినాను, ఇది ఓకే, ఏం రాదు, ఎవరు రారు ఇంట్లోకి అని చెప్పి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసినాను, అక్కడ ఉండి కాన్సన్ట్రేషన్తో ఏ వర్క్ అయినా చేస్తే మళ్ళీ ఆ నెగిటివ్ థాట్స్ అనేది రాదు. ఇప్పుడు పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అని మీకు భయం ఉందనుకోండి, ఏదైనా దేవుడి దగ్గరది దారం తెచ్చి పిల్లలకి కట్టేసి, ఓకే ఈ పిల్లలకి దారం కట్టేసినాను నేను కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది జరగదు, హస్బెండ్కి రాకుండా ఉండాలంటే మైండ్లో థాట్, ఓకే వీళ్ళకి ఈ దారం కట్టేసినాను కాబట్టి నా పిల్లలకి ఏమీ కాదు, నేను ఈ దారం కట్టేసుకున్నాను కాబట్టి నాకు ఏ జబ్బు రాదు అని ఆ ఫీలింగ్లో మీరు ఉంటారు. కాబట్టి ఆ నెగిటివ్ థాట్స్ రాకుండా ఇట్లా మీరు ఆల్టర్నేట్గా చూసుకోవాలండి. అప్పుడు మీకు ఆ థాట్స్ అనేది రాదు. చాలా వరకు మెడిసిన్స్ లేకుండానే మీరు క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఎంజైటీకి తగ్గించడానికి డీప్ బ్రీతింగ్ కానీ, ఇంకా మెడిటేషను, ఇంకా ఎక్సర్సైజు ఇవన్నీ చేస్తే మీ మైండ్ అనేది చాలా వరకు సెట్ అయిపోతుంది, స్ట్రెస్ అనేది లెవెల్ తగ్గిపోతాయండి. కాబట్టి ఎంజైటీని ఇలా తగ్గించుకోవచ్చు మీరు. ఇంకా ఏదైనా గేమ్స్ ఆడవచ్చు మీకు ఈ మైండ్లో రిపీటెడ్గా థాట్స్ రాకుండా. ఇంకా మీరు అందరితో కాకుండా లోన్లీనెస్లో లేకుండా మీరు అందరితో పాటు ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారు, టీవీలో ఏదైనా వార్త వింటే కూడా మనకి ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతుంటారు. ఇంకా ఎవరైనా ఏదైనా డిస్కస్ చేస్తున్నారంటే కూడా నెగిటివ్ థాట్స్ వాళ్ళది మొదలవుతుంటుంది. కాబట్టి అవన్నీ రాకుండా అందరితో బాగా హ్యాపీగా మాట్లాడడం, మీరు ఫస్ట్ లోపల హ్యాపీనెస్ అనేది ఫీల్ అయితే అప్పుడు అందరితో బాగా హ్యాపీగా మాట్లాడితే ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. దీనికి ఏమైనా హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయా అని అంటే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి హోమియోపతిలో ఇదంతా ప్రాబ్లమ్ని తగ్గించడానికి. ఎందుకంటే అలోపతిలో యాంటీ డిప్రెసెంట్ ఇస్తారు, మీరు ఎప్పుడు నిద్ర మబ్బుగా ఉంటే మీరు వేరే వర్క్ చేసుకోలేరు. కాబట్టి యాంటీ డిప్రెసివ్ మెడిసిన్స్ యూజ్ చేయకుండా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసినారనుకోండి, మీకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మదర్ ఇండియా ట్రస్ట్కి గాన సపోర్ట్ చేయాలంటే జాయిన్ బటన్ క్లిక్ చేయండి, జాయిన్ కాండి. 99 రూపీస్ మీరు డొనేట్ చేయండి, ఒక మదర్ని సేవ్ చేయండి. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.